హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు. నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం మస్ట్ బి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మస్ట్ బి అంటే తప్పకుండా ఉండాలి అని అర్థం. మస్ట్ బీను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో భవిష్యత్తులో తప్పకుండా ఉండాలి అని చెప్పే సందర్భాలలో మనం మస్ట్ బీను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, హీ మస్ట్ బి హానెస్ట్, అతను నిజాయితీగా ఉండాలి. షీ మస్ట్ బి బ్యూటిఫుల్, ఆమె అందంగా ఉండాలి. వీ మస్ట్ బి కేర్ఫుల్, మనము జాగ్రత్తగా ఉండాలి. దే మస్ట్ బి స్ట్రాంగ్, వాళ్ళు బలంగా ఉండాలి. యూ మస్ట్ బి కామ్, మీరు ప్రశాంతంగా ఉండాలి. ఐ మస్ట్ బి దేర్ టుమారో, నేను రేపు అక్కడ తప్పకుండా ఉండాలి. మస్ట్ బి అంటే తప్పకుండా ఉండాలి అని అర్థం. మస్ట్ బీను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో భవిష్యత్తులో తప్పకుండా ఉండాలి అని చెప్పే సందర్భాలలో మనం మస్ట్ బీను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, హీ మస్ట్ బి హానెస్ట్, అతను నిజాయితీగా ఉండాలి. షీ మస్ట్ బి బ్యూటిఫుల్, ఆమె అందంగా ఉండాలి. వీ మస్ట్ బి కేర్ఫుల్, మనము జాగ్రత్తగా ఉండాలి. దే మస్ట్ బి స్ట్రాంగ్, వాళ్ళు బలంగా ఉండాలి. యూ మస్ట్ బి కామ్, మీరు ప్రశాంతంగా ఉండాలి. ఐ మస్ట్ బి దేర్ టుమారో, నేను రేపు అక్కడ తప్పకుండా ఉండాలి.